హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిస్పీ అండ్ టేస్టీ పాలకూర పకోడా ఎలా చేయాలో చూద్దాం. ఇది రెయినీ సీజన్లో ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం పాలకూర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పాలక్ పకోడాకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బేసన్, రైస్ ఫ్లవర్, స్పినాచ్, అనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, అజ్వైన్, చిల్లీ పౌడర్, వాటర్ అండ్ ఆయిల్. ఇప్పుడు స్పినాచ్ని నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లో బేసన్, రైస్ ఫ్లోర్, సాల్ట్, చిల్లీ పౌడర్, అజ్వైన్, టర్మరిక్, అనియన్స్, చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి స్లోగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే మనం స్పినాచ్ యాడ్ చేశాక కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. సో చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి వాటర్. ఇప్పుడు స్పినాచ్ యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి ఆయిల్లో వేసుకోండి. ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే ఫ్రై అవ్వవు సరిగా ఎక్కువగా వేసుకుంటే. ఇలా వీటిని కదిలిస్తూ ఫ్రై చేసుకోండి. ఈ పకోడా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ టేస్టీ రెసిపీ రెడీ. ఈవినింగ్ టైంలో కూల్ వెదర్లో టీ తాగుతూ ఈ పకోడీ తింటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. If you like the video, please like, share and subscribe to my channel. Thank you all for watching my video.